నూకాలమ్మా చెప్పండి ఫాదరయ్య గారు. పోయిన వారం దేవుడేం చెప్పాడు? మర్చిపోయిన ఫాదరయ్య గారు. ఫాదరయ్య గారు ఇవాళ లోకాల మీద పగట్టేసినట్టున్నాడు రా. నువ్వు మూసుకోరా తాలింపు. అందరూ ఓసారి బైబిల్ తీయండి. ఓలైనా ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు. నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు. 10 ఏళ్ళ నుంచి కొండ కింద ప్రేమించేస్తున్నారా బాబా పిల్లని. ఒరే ఓ పాలి చూసేసిందనుకో అవును కదా తేల్చేస్తుంది. అవునంటదని చెప్పలేం, కాదంటే మళ్ళీ చూడలేం. అందుకే చూడకుండా ప్రేమించేస్తున్నారా? నీ మూమెంట్ బానే ఉంది. ఆ పిల్ల అంకల్ నువ్వు నీ అంకల్ నేను తిరిగి తెడ్లు అడిగిపోతున్నా ఇక్కడ. బాబా ఫాదర్ గారు పగటిలో ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి, ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్కటెముకని ఇరిచి అవ్వను తయారు చేశాడు. అది బైబిల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట. ఆడపిల్ల కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్నమాట. అలా చెప్పారా? అదేట్రా మరి మన ఊర్లో అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు. అవునా? ఒరే అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా? ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం అన్ని 2 కేజీలు ఎక్కువేరా. రండి. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా వేరే ఏంటండి లైన్ లో ఇంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఎట్రా గొంతులెగుతుంది? గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను, వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఇట్రా లైన్లో నిలబడింది. గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. Corpus spongiosum. This is corpus spongiosum. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, why are you laughing? Get up. చెప్పు ఏంటిది? మగతనం మేడం. మగతనం. సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. No one can handle erections lifelong, but emotions can be handled lifelong. తలింపు చూడప్ప స్వతందా లేదో. వచ్చేస్తలేరా దానికి ఏమన్నా విమానం గారు ఉందేటి పైనుంచి పోవడానికి? యారా మన మా కుర్రోళ్ళు మీ ఊరొత్తి ఒక్కళ్ళే చేసి కొట్టేవంట. చెప్పలేదు మీ వాడు పుట్టింది కూడా ఒక్కడే అని. భలే చెప్పారా. అయినా వాళ్ళ కోసైతే ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తే ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలిపడి చెప్తున్నాను. మా ఊడికి భూతి రక్క, మీకు భూతి అర్థం కాలేదేమో. చూసావన్న వీడు పొగరు. పొగరులో గాచరా పలకలు రాదు, ఆడి పొగరేట్రా. గాడి సాగు తీస్తే భయపడ్డావేంట్రా నీ అబ్బా?
వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? త్వరగా ముసలుడైపోతాడు. ఇదేంటి బేగం బస్సులో ఉంది. ఏ బేబమ్మా రా. ఏ బేబమ్మా ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదా? నీకే చెప్తున్నానుగా, రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా. వీడు ముసలోడు అవ్వకూడదే. బేగమ్మ చూస్తుందిరా, చూస్తుందిరా. మాదిలో చూస్తుంది. నన్ను పిలిచేస్తుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. చూసేసింది. ఏట్రో నీ చెయ్యి తిని సిరాకడేటుడివి ఏకంగా కాలే వేసేసావు. ఏం లేదు పొడుగునా. ఏటైందిరా? ఏం లేదు నాన్న. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడు నన్నంటే ఊరుకునే వాడు నాన్న. వాడు నిన్నన్నాడు నాన్న. ఇంట్లో ఆడోళ్ళుంటే చెప్పేవాళ్ళు, అమ్మే చెప్పిందనుకోరా. మనం గొడవకెళ్ళకరా నాన్న. అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసా నాన్న? చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూర్చోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగొస్తుంటే ఆ పిల్ల కాపు కాసి నా ఎరుపు అది మాదిరిలా చూసిందిరా. అంతే. అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ మెళ్ళో తాళి కట్టేశా. అంటే అదో మా ఆదిలో చూస్తే తాళి కట్టేలా నాన్న. రే నీ పొద్దునే ఆటకెళ్ళాలి గాని నువ్వు తొంగరా. అమ్మదో మాదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిరిలా చూసిందిరా. తొంగోరా. అరే నీకు దండం రోజు అదో మాదిలోనే చూసిందా నాన్న నిన్ను? అయ్యి బాబోయ్ నీకు దండం పెడతారు బాబు. నిజంగానే అదో మాదిరిలా చూసిందా? అదే 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 నేను పొద్దునే ఆటకెళ్ళాలి. చూసిందా? అయ్యో